ఈ షార్ట్ ఫిల్మ్ కేవలం మొబైల్ ఫోన్లోనే తీసి మొబైల్ ఫోన్లోనే ఎడిట్ చేయడం జరిగింది. ఈ మా షార్ట్ ఫిల్మ్ని మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఎవడో ఇచ్చాడని సిగరెట్ తాక్కు, అది నిన్ను తాకుతుంది. ఎవడో పోసాడని మందు తాక్కు, రేపు నీ వాళ్ళ నీకు తులసి నీళ్ళు పోయాల్సి వస్తుంది. కుర్రాడు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నాడంటే జరగబోయే వాడి ఫ్యూచర్ గురించి నైవి ఉండాలి, లేదా జరిగిపోయిన వాడి గతం గురించి నైవి ఉండాలి. ఇప్పుడు నేనైతే ఫ్యూచర్లో ఇంకెప్పుడు జరగకూడదు అనుకుని నా గతం గురించి ఆలోచిస్తున్నాను. నేను ఒక అమ్మాయి వల్ల బాధపడి ఉంటే ఇప్పుడు నాకు ఇక్కడ తోడుగా ఒక బీరు బాటిల్ ఉండేది. కానీ నేను బాధపడింది నా ఫ్రెండ్ వల్ల. అందుకని నాతో పాటు ఇక్కడ నా గుండెల్లో బాధ, నా కళ్ళల్లో నీళ్లు మెదులుతూ ఉన్నాయి. ప్రతి మనిషికి ఫ్రెండ్ వల్ల ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. కానీ ఆ ఫ్రెండ్ ఒక జ్ఞాపకంలో మారితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు. అందుకు కారణం నా ఫ్రెండ్. నా ఫ్రెండ్ లైఫ్లో మోస్ట్ హ్యాపీనెస్ డే అది. కొత్త కనపడుతున్నావు. కొత్తగా కనిపిస్తాను, ఇంకొన్ని రోజుల తర్వాత చాలా గొప్పగా కనిపిస్తాను. గొప్ప కనపడతావా? దేనైనా పడాసేంట్రా? పడేసాను రా, అమ్మాయిని కాదు. అబ్బాయి పడుకుంటుందబ్బా. ప్రతి మనిషి జీవితంలో మర్చిపోలేని రోజంటూ ఒకటి వస్తుంది. నాకు మాత్రం ఈ రోజే రా బాబా. ఇప్పటివరకు దేవుడు లేడేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు లేకపోయినా ఉన్నాడేమో అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నారబ్బా? ఇందాకేమో చాలా కొత్త కనపడ్డా, ఇప్పుడు మాత్రం చాలా తేడా కనపడుతున్నారా? భయపడగరా బాబా, నేను పడగొచ్చింది నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది. సో నా క్యాంపస్లో జాబ్ వచ్చింది. భయపెట్టావు కదరా బాబా. సో నీ కళ నెరవేరింది. బా, నాన్న ప్రేమను పంచాడు, అమ్మ జన్మనిచ్చింది. కానీ వాళ్ళిద్దరూ ఇచ్చిన జీవితంలో నువ్వే కదరా ఎలా బతకాలో నేర్పించింది. బాబు ఇంకో నమస్కారం రా బాబు. ఇదే కదా బావా. సరే కానీ ట్రీట్ ఏది? ట్రీటా? ట్రీట్ ఇచ్చేంత లగ్జరీ లేదు, పార్టీ చేసుకునేంత లెవెల్ లేదు. అబ్బా ఏంటి డైరెక్ట్ ఉంటాయి ఇలాగా? సరే కానీ అమ్మాయి వెయిట్ చేస్తుంది, వెళ్దాం. నా ఫ్రెండ్ చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు. తనకి వచ్చిన జాబుతో తమ కష్టాలన్నీ తీరిపోతాయని అనుకున్నాడు. కానీ ఇంతలో ప్రతి మనిషి జీవితంలో మర్చిపోలేని రోజు అంటూ ఉంటుంది. నా జీవితంలో కూడా ఉంది. మర్చిపోలేని రోజు కాదు, నా జీవితాన్ని మార్చేసిన రోజు. ఆ రోజే మా ఫైనల్ రిజల్ట్స్ వచ్చాయి. హలో
హలో చెప్పరా బావా. అయితే నీతో కొంచెం మాట్లాడొచ్చా? ఏంట్రో ఇప్పుడు నువ్వు కొత్తగా మాట్లాడుతున్నావు? నీకు విషయం చెప్పాలరా. చెప్పరా. క్యాంపస్లో వచ్చిన జాబ్ పోయిందని సరదాగా నేనంటే ఏమంటావు? అంటే బావా సరదా కూడా మాట్లాడకరా. మరి సీరియస్గా అంటే ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? మన ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయిరా. అయితే నీది ఒక సబ్జెక్టు పోయిందిరా. అరే జోక్ చేయకు, సీరియస్గా చెప్తున్నా, తర్వాత చాలా సీరియస్గా ఉంటుంది. నిజమే బావా, క్యాంపస్ వచ్చిన జాబ్ కూడా నువ్వు క్వాలిఫై కాదంట్రా. హలో, తర్వాత చేస్తారా? మనిషి పుట్టిన తర్వాత ఏదో ఒకటి సాధించాలి. అలా సాధించిన తర్వాతే చనిపోవాలి. నేనేం సాధించలేక చనిపోతాను. చనిపోయి ఏం సాధిస్తాను అనుకోవచ్చు, కానీ నేను అనుకున్నది సాధించలేనప్పుడు ఇక బ్రతుకున్నా ఒకటే, చనిపోయినా ఒకటే. నాకు బ్రతికే అర్హత లేదు. సారీ అమ్మ, సారీ నాన్న. నేను ఏదో సాధిస్తాను అనుకున్నాను నా ఫ్రెండ్. సారీరా బావా. ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యానని నా ఫ్రెండ్ వాడి ప్రాణాలు తీసుకున్నాడు. కానీ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకోవచ్చు, కానీ ప్రాణాలు తీసుకుంటే మళ్ళీ తిరిగి రావని వాడికి తెలుసున్నది పాపం. నా ఫ్రెండ్ ఈ లోకంలో లేడు, ఈ లోకానికే లేడు, కానీ ఇప్పుడు మాత్రం నాతోనే ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు. ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యి బాధపడ్డా. ఈ బాధను పోగొట్టుకోవడానికి నీ ప్రాణాలే తీసుకున్నాను. ఈ ప్రాణాలు పోయినందుకు నేనే బాధపడ్డాను. మరి నేనేం చెయ్యాలరా? రే, ముందు దేవుడు లేడన్న, తర్వాత ఉన్నాడన్న. ఉన్నాడో లేడో తెలియని దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఎందుకురా అంత తొందరపడ్డా? అమ్మానిచ్చిన జీవితంలో ఎలా బ్రతకరు నేను కదరా నేర్పిస్తున్నాను. మరి నేను చనిపోవడం నేర్పిస్తానే కదరా. చనిపోవాలి, చనిపోయి చాలా హ్యాపీగా ఉన్నావురా. కానీ నువ్వు లేవని తెచ్చుకున్న ప్రతి క్షణం చస్తూ బ్రతుకుతుంది మేము కదరా. ఈరోజు వాడు బర్త్డే, ఈ రోజంతా వాడితోనే గడపాలని వచ్చాను, వాడితోనే గడిపాను. నేను చాలా హ్యాపీ. నాకు చిన్న డౌట్, నా ఫ్రెండ్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు కదా, ఒకవేళ రీక్యాక్షన్ పెట్టి వాడు పాస్ అయ్యి ఉంటే పోయిన వాడు జాబ్ తిరిగి వస్తుందా లేదా వాళ్ళ లైఫ్ తిరిగి వస్తుందా? అంటే వాడి ప్రాణాల కన్నా వాడికి వచ్చే మార్క్సే ఎక్కువ. అయినా ఇలాంటి సమాధానాలు క్వశ్చన్స్ మన దేశంలో ఎన్నో ఉన్నాయి. వాటన్నిటికీ జవాబు ఎత్తుకుంటూ వెళ్తే వాడికంటే పిచ్చోడు ఇంకొకడు ఉంటాడు. సారీ, ఇంతగా నా పేరు మీకు చెప్పలేదు కదా. నా పేరు విక్రమ్, నా ఫ్రెండ్ పేరు ఆదిత్య. కానీ ఈ క్షణం నుంచి నా పేరు విక్రమ్ ఆదిత్య. Peace.